పూనుకుని 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడాన్ని ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తిలోదకాలిస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్ కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు. తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు తెస్తా అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడిదో, ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా సమైక్యవాదన వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్ కి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి? ఖచ్చితంగా తెలంగాణ మహిళల కోరికల్ని గాని వాళ్ళ డిమాండ్లను గాని పట్టించుకోని స్థితిలో ఇవాళ ఆయన మహిళలకి గౌరవం అంటున్నాడు, లేకపోతే తెలంగాణ హెరిటేజ్ అంటున్నాడు. తెలంగాణ హెరిటేజ్ కావాలంటే అనేక క్రీడలు కేంద్రంగా హైదరాబాద్ ను పెట్టమనండి, ఒలింపిక్స్ పెట్టమనండి, ఏషియాడ్ పెట్టమనండి, అనేక అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి, సమ్మిట్స్ జరుగుతున్నాయి. తెలంగాణ చరిత్రని, సంస్కృతిని, చేనేతని అన్నిటినీ కూడా చెప్పమనండి, టూరిజాన్ని చాటమనండి. ఇంతకన్నా ఎక్కువ వస్తారు. ఇప్పుడు 140 దేశాల నుంచి 140 అందగత్తలు వస్తున్నారేమో, కానీ స్పోర్ట్స్ అయితే ఇంకా వేల మంది వస్తారు. ఇంకా వేల మందిని తెలంగాణ టూరిజం గురించి పరిచయం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన క్రీడల్ని మీరు ఎంకరేజ్ చేయండి. కాబట్టి తెలంగాణ ప్రజల అభివృద్ధిని మర్చిపోయి, సంక్షేమాన్ని మర్చిపోయి, తెలంగాణ మహిళల ఆకాంక్షల్ని మర్చిపోయి, పెన్షన్లు లేవు, 2 బెడ్రూమ్ల ఇళ్లు లేవు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నిటినీ మర్చిపోయి అందాల పోటీలు అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి పోటీల్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా వాటిని రద్దు చేయాలా? దానికోసం 57 కోట్లు పెట్టారా, 24 కోట్లు పెట్టారా, 5 కోట్లు పెట్టారా, స్పాన్సర్లు తెచ్చుకున్నారు. ఇది అప్రస్తుతం. 1 కోటి పెట్టినా కూడా ఈ అందాల పోటీలు తెలంగాణ మహిళలు కోరుకున్నవి కావు. అది గుర్తుపెట్టుకోవాలా? లేకపోతే తెలంగాణ సర్కారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కారు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అనేది కూడా మేము చెప్పవచ్చు. మహిళా సాధికారత కోసమా అందాల పోటీలు? మహిళా సాధికారత కోసమా అందాల పోటీలు? నిర్వహించే అందాల పోటీలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అన్ని ఐక్య మహిళా విద్యార్థి యువజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమో, తెలంగాణ ఇమేజ్ ని పెంచడం కోసమో ఈ అందాల పోటీ నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలకు ఎవరైతే ఉన్నారో, ఇది అందాల పోటీలు నిర్వహించడం అనేది తెలంగాణ మహిళల్ని కించపరచడమే. తెలంగాణ బడ్జెట్ ను కేటాయించి ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం ఆ బడ్జెట్ ను కేటాయించకుండా, ఆ ఖర్చును పెట్టకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని తప్పుదో పట్టించడమే అవుతుంది. కాబట్టి తక్షణమే ఈ అందాల పోటీని రద్దు చేయాలని చెప్పేసి అన్ని సంఘాల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. తక్షణమే అందాల పోటీలను రద్దు చేయాలి. పోటీలను మహిళలను అవమానపరిచే అందాల పోటీలను, మార్కెట్ విస్తరణ కోసం జరిపే అందాల పోటీలను